అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈ వీడియోలో మన మిద్దె పైన వచ్చిన ధనియాలు టమాటాలతో నేను చారు పెట్టానండి. ఆ సంతోషాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అంత లావుగా ఏం రాలేదు కానీ బాగానే వచ్చినాయి. నాకు తెలిసి కొన్నైనా వస్తాయి, ఒక చిన్న కప్పుడైనా. ఇది చెంచాడు వచ్చినా కూడా మనం చారు పెట్టుకున్న దీంతో ఎట్లుంటుందో ట్రై చేయాలి. వేసే ముందర ఇది ఎంత ప్లేసు, కొద్దిగా ఈ ప్లేసులో ఇగో ఇట్లా గుత్తులుగా వస్తాయన్నమాట. ఇలా మనం రాళ్ళు పడిపోకముందే తీసుకోవాలి. కొన్ని పడిపోయినట్టున్నాయి అసలు. ఇవన్నీ కలిపి ఒక 5-6 చెంచాలు ధనియాలు అవి ఉంటాయి. ఇప్పుడు దీంతోనే చారు పెడతా. మొన్న కందిపప్పు తీసాను కదా, ఆ కంది నూకతోటి ఇది కలిపి చారు పొడి కొట్టి ఇవాళ చారు పెడతాను. ఉండేది అది అయిపోయింది కదా. ఈ తాళ్ళు కట్టడం ఎంత మంచిదైంది. ఈ బరువుకి మొత్తం పడిపోతుంటే మళ్ళీ జీవామృతం కొట్టాలి. పూత అంతా ఉంది, మళ్ళీ చాలా ఉంది పూత. ఇది నేల కాదు కాబట్టి, పైన మనం వేసుకున్న మట్టి కాబట్టి దీనికి జీవామృతం కాస్త ఇస్తుండాలి. అదే నేల అయితే దాంట్లో వానపాములు వృద్ధి చెందుతాయి, అంటే ఇంప్రూవ్ అవుతుంటాయి. అన్నీ దూరమే కోస్తున్నాను, పచ్చివేం కోయట్లేదు. మొన్న 1.5 కిలోలు వచ్చినాయి కదా, మొన్న 1.5 కిలోలు వచ్చినాయి. అవి చూడు ఎంతంత లావు ఉన్నాయి చూడండి, అసలు ఎంతంత లావు ఉన్నాయి. అది దగ్గరికి తీయండి చూడండి. ఇట్లా జూమ్ చేస్తారు కదా, ఎంత బాగున్నాయి చూడండి. బరువుకి ఆ చెట్టు ఆగట్లే అసలు. ఆ భయానికి కూడా పోయాల్సి వస్తుంది. ఈ గుత్తి కోసేస్తున్నా. అసలు చెట్టు పాపం బరువుకి పడిపోతుంది చూడు. ఒకే చోట ఎన్ని కాసినాయో ఏం లేదు. మనం ఇచ్చింది జీవామృతం అంతే, ఏం లేదు. ఒకే చెట్టుకి ఆల్రెడీ నేను దీనికి ఒక 2 సార్లు కోసాను, అయినా కూడా గుత్తులు ఎట్లా వచ్చినాయో చూడు. చూడు అయ్యో, కొమ్మ పెరిగిపోతుంది బరువుకి. ఈ టమాటా చెట్లు ఉట్టిగానే పెరుగుతాయి, చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా ఇంట్లోనే. ఎందుకంటే టమాటా ఎక్కువ అవసరం కదా ప్రతి వాళ్ళకి. కొత్తిమీర, టమాటా, పుదీనా అసలు ఇంట్లో పెంచుకుంటే అది నిత్యం వాడే వస్తువులు. అవి పెద్ద కూరలు ఏం పెంచుకోకర్లే, ఇవి పెంచుకుంటే సరిపోతుంది. ఇగో ఇది 1 కిలో పైన టమాటాలు ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటి ఎంత బరువు ఉన్నాయి అసలు. చూడు ఎంత లా ఉన్నాయి. కేవలం జీవామృతంతో ఇవంతా, ఇంకొకటి ఏమీ లేదు. నీళ్లు పోయడం, జీవామృతం వేయడం అంతే. ఇదిగో చాలా దూరగా ఉన్నాయి కూడా కోసాను, ఎందుకంటే చెట్టు బరువుకి వంగిపోతుంది. అందుకని కొంచెం ఇట్లా ఉన్నా కూడా కోసేసాను, తెంపేసా. ఎందుకంటే చెట్టు వంగిపోతుంది బాగా. ఇదేమో నేను ఒక కప్పెడు అవుతాయి అనుకున్నాను కానీ అన్నేం అవ్వలేదు, చాలా వరకు రాలి పడిపోయినట్టున్నాయి. ఇగో ఈ ధనియాలు ఇంతవరకు అయినాయి. వీటిని ఇప్పుడు బాగు చేసేసి దీంట్లో 4 మిరియాలు వేసి చారు పెడతాను. చారు పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవాళ ఆ చారుతోటే మన భోజనం. ఇగో చిన్న కప్పుడైనాయి. నేను పెద్ద కప్పుతో అవుతాయేమో అనుకున్నాను, చిన్న కప్పుడు మాత్రమే అవుతాయి. ఎందుకంటే పైన గాలి కూడా వస్తుంది కదా బాగా, ఆ గాలి వల్ల చాలా వరకు కొట్టుకుపోయి ఉంటాయి, బాగా రాలి పడిపోయి ఉంటాయి. ఇగో ఫ్రెష్ ధనియాలు.
ఫ్రెష్ ధనియాలు, మన పొలంలో కందిపప్పు, కంది నూక, అది కందులు తీయంగా కందులు విసిరినప్పుడు వచ్చింది కదా, అదే ఇది అది వేసేసి దీన్ని వేయించక్కర్లేదు, ఇలాగే మిక్సీ పట్టేసి ఇందులో ఒక ఎండుమిరపకాయ వేసేయచ్చు, 4 మిరియాలు, చాలా మంచిది కదా. ఇవి వేసి మనం ఇట్లనే పచ్చి వాటిని మిక్సీ పట్టేసుకొని ఇప్పటికిప్పుడు చారు, ఇది చారు పొడి అన్నమాట. కాస్త బాగా ఎండలో మనకి నెలకు సరిపడ కొట్టుకోవాలంటే ఎండల్లో ఎండబెడితే కాస్త నిలవ ఉంటుంది. ఇది అప్పటికప్పుడుదే కాబట్టి ఏం నిలవ ఉండక్కర్లేదు. ఇది చారు పొడి అన్నమాట. చారు పొడి ఇగో ఈ విధంగా. ఇది మూత తీయగానే అసలు ఆ ధనియాలు కొత్తిమీర వాసన ఎంత బాగా వచ్చిందంటే, ఇది వీడియో అని చెప్పట్లేదండి, కావాలంటే నిజంగా మీరు కొత్తిమీరకి వేసుకొని కొద్దిగా కొత్తిమీరకు వేయంగా 1-2 ముక్కల్ని అట్లా ఉంచి మీరు ఇలా చేసి చూసుకోండి, అప్పుడు మీరే చెప్తారు అది నిజమా కాదా. ఎందుకంటే అంత బాగుంది స్మెల్. ఇగో చారు, టమాటా వేసాను, కమ్మగా ఉంటుందండి. ఇవాళ నిజంగానే మా వారికి నిన్న పొలంలో పని చేసినట్టు ఇవాళ బాగా జ్వరం వచ్చింది. జ్వరం మీద ఉండగానే పొలం పనికి వెళ్ళారు, అది కొంచెం జలుబు ఎక్కువైపోయిందనమాట. ఇవాళ ఇట్లా చారు పెట్టేసి దీంతో మనం అన్నం పెడితే ఇంకా ఏ మందులు అక్కర్లేదు, అంత బాగుంటుంది అన్నమాట. ఇందులోనే నేను చారు మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఏముంది ఇందులో ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పసుపు, చిన్న బెల్లం ముక్క అన్నీ వేసి బాగా మరిగించి, ఇవాళ దీంట్లోకి కాంబినేషను ఉట్టిపప్పే అనమాట. ఉట్టిపప్పే చేశాను కదా నేను, మన పొలంలోదే కందులతోటి విసిరిన కందిపప్పు. ఇట్లానే బాగుంటుంది, లైట్గా పసుపు వేసి మెత్తగా ఇనుపుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పు. ఈ రెండే అనమాట ఇవాళ. మా అమ్మాయికి ఆలు ఫ్రై. చారు రెడీ అయిపోయింది. బాగా మరగాలి చారు అనేది, బాగా మరగాలి. బాగా మరిగితే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అందులో ఆ ధనియాల్లోది, కందిపప్పులోది సారం అంతా దిగి చక్కటి రుచి వస్తుంది. ఆహా, అద్భుతంగా ఉంది. కరివేపాకు ఒక్కటి తక్కువైంది ఇందులో. చారుకి పోపు పెడుతున్నాను. ఇది కొంచెం వీడియో తీయడం కష్టం, అంటే ఇది కొద్దిగా కష్టంగా ఉంది, అందుకని కొంచెం సేపు వేరేలాగా చూపించాల్సి వస్తుంది. ఇది మా అమ్మాయికి బంగాళదుంప వేపుడు. అందులో దొండకాయ ఏంటా అనుకుంటున్నారా? ఏముందండి, మన పొలంలో కాసింది కదా. నేను అసలు అది అట్లాంటివి అసలే వృధా చేయను, అందుకని అది అందులో తరిగేసేసాను. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.